ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు చర్చలు ఏమయ్యాయి, ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు రేపటి నుంచి షూటింగ్స్లో పాల్గొంటారా లేదా, ఏం జరుగుతుంది, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి అనిల్ గారు. అనిల్ గారు, ఏంటి దాదాపు 9 రోజులు అయిపోయినట్టుంది, ఇప్పటికే మీరు షూటింగ్స్ ఆఫ్ చేసేసి బంద్ చేసేసి. సో దీన్ని ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు ముందుకి? అసలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీరు పట్టిన పట్టు విడము అని మీరు కూర్చున్నారు, మేము ఇదే పట్టు అని చెప్పి వాళ్ళు కూర్చున్నారని కొంతమంది అంటున్నారు. నిజమా? అలా పట్టిన పట్టు విడకుండా కూర్చున్నారా ఇద్దరును? ఏం లేదండి, మేము అడిగేది వేతనాల గురించి తప్ప మాకు మిగతా అంశాలకు మేము ఎప్పుడు వెళ్ళం కూడా. ఎందుకంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలు బాగుండాలనుకునే వాళ్ళం, ఇటు మేము వర్కర్స్ తరఫున ఉన్నాం కాబట్టి మా వర్కర్స్ అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం. కానీ మాకు ప్రతి సంవత్సరం, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మా వేతనాలు పెరగాలి. అందరూ ఏంటంటే ప్రతి సంవత్సరం 30% అడుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ 3 సంవత్సరాలకు ఒకసారి మేము అడిగేది. 3 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మాకు రేపు జూన్తో, మన లాస్ట్ జూన్కి మాకు వేతనాలు పెరగాలి. వేతనాలు పెరిగే సమయంలో మేము మార్చి నుంచి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు గతంలో చెప్పారు, ఇంకా జూన్ నుంచి ఆటోమేటిక్గా మీటింగ్లు ఏమి ఉండవు, ఆటోమేటిక్గా పెరుగుతూ పోతూ ఉంటాయి, ఇక మళ్ళీ చర్చలు ఇట్లా మీకు కాలయాపన చేయమని వాళ్ళు చెప్పారు అదే ఛాంబర్ హాల్లో. దానికి కట్టుబడి మేము మార్చి నుంచి మా వేతనాలు పెంచాలని చెప్పేసి వారికి పలుమార్లు లెటర్లు రాయడం, అంతిమంగా వారిని రోజు కలవడం మేము చేస్తూ ఉన్నాం. కానీ అయినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదు మాకు. ఎందుకంటే ఆల్రెడీ మార్చిలోనే మాకు ఫైటర్స్ యూనియన్కి అగ్రిమెంట్ అయిపోయింది, వేతనాల పెంపు అయిపోయింది, వాళ్ళకి 3 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు మార్చి నుంచి మాకు లెటర్లు రాస్తూ ఉన్నారు. వారిని ఎప్పటికప్పుడు మా మీటింగ్లు, మా ఫెడరేషన్ మీటింగ్స్లో వాళ్ళని ఆగండి, అందరితో పాటు పెంచుతూ అంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు, చెప్పుకుంటూ వస్తున్నాం. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ ఎక్కువైపోయింది. అన్ని యూనియన్ల నుంచి మాకు లెటర్లు రావడం, మాకు మీరు వేతనాల గురించి అసలు మాట్లాడలేదు ఏంటి, మమ్మల్ని పిలవట్లేదు ఏంటి చర్చలకు కానీ, ఇటువంటి ఏంటి అని మా మీద ఒత్తిడి రావడంతో మేము ఛాంబర్కి వెళ్ళాం. అంతిమంగా జూన్లో కూడా లెటర్ రాసాం. సార్ మరి టైం అయిపోతుంది, మరి ఎటువంటి చర్చలకు పిలవట్లేదు ఏంటి అంటే, అంతిమంగా జూన్ 24వ తేదీ మన గౌరవ కేఎల్ నారాయణ గారిని ఒక చైర్మన్గా నియమించి వారు ఒక కమిటీని వేయడం జరిగింది. మాకు కమిటీని వేసి వారు క్లారిటీగా చెప్పారు, ఒక్క 15 రోజులు టైం ఇవ్వండి అంటే, మేము లేదు కొందరు మళ్ళీ కేఎల్ నారాయణ గారు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, సమస్య పరిష్కరిద్దాం, ఆగస్టు 1 వరకు మీరు కంపల్సరీగా షూటింగ్లు చేస్తూ ఉండండి, మీ వేతనాలు మేము పెంచుతాం, గతంలో చెప్పారంటున్నారు కాబట్టి కంపల్సరీ దాని ప్రకారం చేద్దాం అని మంచిగా చెప్పారు. సరే అందరూ కూడా చెప్పారు కాబట్టి మాకు మళ్ళీ వేతనాలు పెరుగుతాయి కదా అనుకుని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మళ్ళీ ఛాంబర్ పిల్లలు కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్కి పిలిచారు. ఎవరైనా మాకు కష్టం కలిగిందని మేము లేబర్ వెళ్తాం కానీ లేబర్ ఆఫీస్కి మరి ప్రొడ్యూసర్లు ఎందుకు వెళ్ళారు మాకు అర్థం కాదు. వాళ్ళే వెళ్ళారు. సరే ఆడికి పిలిచారు, అక్కడ కూడా చెప్పాము మాది, మీరు ఆ లెటర్ పెట్టారా అన్నారు. లెటర్ పెట్టామని చెప్పాము, అన్ని చూపించాము, లెటర్లు చూపించాం, అంతా చూపించాం. సరే అక్కడ చర్చలు జరిపితే వారు కూడా ఫైనల్గా ఏమన్నారు, ఇది ఛాంబర్ నిర్ణయం ప్రకారం ఉండాలి కాబట్టి మీరు అందరూ అదొక మీ కుటుంబంలాగా అంటున్నారు కాబట్టి ఫెడరేషన్ వారు మీరు ఛాంబర్లో మాట్లాడుకొని చెప్పండి అని చెప్పి మరొక అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఛాంబర్కి పిలిచి ఒకరోజు ఆగిన తర్వాత పిలిచారు. మళ్ళీ అప్పుడు కూడా లెటర్ రాసాము. క్లారిటీగా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఆగస్టు 1 కల్లా మా వేతనాలు పెంచకపోతే మేము ఆగస్టు 1 తర్వాత 30% ఎవరైతే ఇస్తారో వాళ్ళకే వెళ్తాం, తర్వాత మేము పెంచిన వాళ్ళకి విధులకు హాజరు కామని మేము కంపల్సరీ మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. దాని మీద వారు మరి ఏం స్పందన తీసుకున్నారో, ఎటువంటి తీసుకున్నారో మాతో చర్చలు జరపల. తర్వాత పిలిచారు, పిలిస్తే మేము క్లారిటీగా చెప్పాక 5% పెంచుతామని చెప్పారు. 5% పెంచుతామంటే మాకు 5% అయితే మేము ఒప్పుకోలేము అని చెప్పాం. అంతిమంగా ఆగస్టు 1 విధులు హాజరు కామని చెప్పాం కాబట్టి మళ్ళీ 30th రోజు మళ్ళీ పిలిచారు, 31st రోజు మళ్ళీ పిలిచారు. లేదు 1st మీరు యథావిధిగా వెళ్ళండి, ఒక 3 days మీరు పనిచేయండి, ఆగస్టు 3rd మళ్ళీ ఈ 3 రోజుల్లో వాళ్ళు ఫైనల్ చేస్తారని చెప్పారని చెప్పి మళ్ళీ మాకు లేబర్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సరే ఆ 3 రోజులు కూడా మేము షూటింగ్కి వెళ్తూ ఉన్నాం. తర్వాత 4th రోజు మాకు ఎటువంటి వారి దగ్గర నుంచి ఎటువంటి హామీ రాలేదు, ఎటువంటి రాకపోవడంతో మేము ఆల్రెడీ చెప్పున్నాం కాబట్టి మేము షూటింగ్ 4వ తేదీ నుంచి రామని మేము ముందే వాళ్ళకి లెటర్ చెప్పాం, లెటర్ పూర్వకం తెలియజేసాం. 4వ తేదీ నుంచి మేము షూటింగ్లు 30% ఎవరు ఇస్తే వాళ్ళకి వెళ్ళాం, ఇవ్వని వాళ్ళకి మేము రామని చెప్పాం, దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం. కానీ చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు తీసే నిర్మాతలు మీరు వేస్తున్నటువంటి ఛార్జెస్కి, మీరు వసూలు చేస్తున్నటువంటి వేతనాలకి కుదేలైపోతున్నారు. వాళ్ళు అసలు మూవీస్ తీసే పరిస్థితులు ఇప్పుడు అసలు నార్మల్గానే ప్రేక్షకుడు థియేటర్ వరకు రావట్లేదు. ఆ ఓటీటీలని, ఆ ప్లాట్ఫామ్ అని, ఈ ప్లాట్ఫామ్ అని మొత్తం టీవీలకే అతుక్కుపోతున్నారు. సో అసలు థియేటర్కే రానటువంటి పరిస్థితుల్లో చిన్న నిర్మాత మీద ఆర్థికంగా భయంకరమైన మరింత భారం పడుతుంది అనేది చాలామంది వాదిస్తున్నారు. మరి మీరు దానికి ఏమంటారు? మేము ఒకటే అండి, మీ చిన్న నిర్మాతలకి ఫెడరేషన్ ఇప్పుడు అండగా ఉంటుందని చెప్పి మాకు ఛాంబర్లో చెప్పాము. ఛాంబర్ అగ్రిమెంట్లు కూడా అది పొందుపరిచారు, చిన్న నిర్మాతకి -15% చేయాలి అని. మేము దానికి అనుగుణంగానే వెళ్తున్నాం. 4 కోట్ల బడ్జెట్ లోపల సినిమా అయితే ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఉంటుంది, ఫెడరేషన్ నుంచి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కనుక ఫైనల్ చేసి ఇది నిజంగా చిన్న సినిమాని గుర్తిస్తే వారికి మేము తక్కువ చేయాలి, అది అగ్రిమెంట్లో ఉంది. దాని ప్రకారం మీటింగ్లు పెట్టారు, దాని ప్రకారం చేసాం, గతంలో కూడా చేసాం. కొన్ని సినిమాలు అయితే
అసలు మాకు మా వర్కర్స్నే ఒక కాంట్రాక్ట్ బేస్లో మాట్లాడుకొని చేస్తూ ఉంటారు. మాకు ఇంతవరకు కూడా ఏ చిన్న నిర్మాత నుంచి ఒక కంప్లైంట్ లేదండి ఇప్పటివరకు. మాకు అసలు చిన్న నిర్మాతల దగ్గర నుంచి వాళ్ళు స్పాట్లో పేమెంట్ ఇస్తారు, వాళ్ళు స్పాట్లో పని చేయించుకుంటారు. వారి దగ్గర నుంచి మాకు ఎటువంటి కూడా ఈ రోజు వరకు ఛాంబర్ మెట్టెక్కి మాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. అంటే మేము వారికి సహకరిస్తున్నట్టే లెక్క కదా. మరి ఇప్పుడు మేము సహకరించట్లేదు అనేది మరి ఎందుకు అంటున్నారో తెలియదు. అవి కూడా రేపు చర్చల్లో అన్నీ జరుగుతాయి కంపల్సరీ. చిన్న నిర్మాత కూడా మేము ఇప్పుడు మేము ఇక్కడ చిన్న పెద్ద అని ఉండదండి. ఎందుకంటే మన పని ఒకటే ఉంటుంది. ఫస్ట్ కార్మికుడి కష్టం అనేది ఒకటే ఉంటుంది. 5 చేసే దగ్గర చిన్న నిర్మాతకి అయితే చిన్న సినిమా అయితే మేము ఇద్దరమే వెళ్తాం. అట్లా మేము పనిని షేర్ చేసుకొని వెళ్తున్నాం తప్ప పని అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టే మేము వేతనం ఇవ్వమంటున్నాం. దాన్ని బట్టే మాకు మమ్మల్ని గుర్తించమని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మీరు పెంచమని అంటున్న ఈ 30% బడ్జెట్ ఏదైతే ఉందో అలా గనక పెంచుకుంటూ పోతే ఒక నార్మల్ కెమెరా పర్సన్కి 1,50,000 20 డేస్కే పే చేయాలి. 25 డేస్కి 1,50,000 పే చేయాలి. అలాంటి వాళ్ళు ఒక 4 అవసరం పడతారు. అంటే 6 లక్షల రూపాయలు కేవలం వీళ్ళకే పే చేసుకుంటూ పోతే మిగతా ఇంకెంతమంది ఉంటారు 24 క్రాఫ్ట్స్లో, వాళ్ళందరికీ ఎంతెంత పే చేయాల్సి వస్తుంది, బడ్జెట్ ఎంత రీచ్ అవుతుంది ఒక్కసారి చూడండి అని ఒక నిర్మాత నాతో అన్నారండి. అది ఒకటే అండి. మాది 24 యూనియన్లు, 11 యూనియన్లు కాంట్రాక్ట్ బేసే ఉంటాయి. వాటికి అసలు సమస్య ఎప్పుడూ లేదు. 1,50,000 కొందరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు, కొందరు ₹1 కోటి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ సినిమాని బట్టి, ఆ తారాగణం బట్టి అది వారు నిర్ణయిస్తారు. దాంట్లో మా బడ్జెట్ అంత ఉండదు. మా వేజెస్ ప్రకారం వచ్చేసరికి మామూలుగా అమౌంట్లో వేజ్ ఉంటాయి. ఈ 11 యూనియన్లు కాంట్రాక్ట్ బేస్ కాబట్టి అవి అగ్రిమెంట్ రూపంలో ఉండవు. కంపల్సరీ కాంట్రాక్ట్ చేసుకుంటారు. అవి మేము బలవంతంగా రుద్దేది ఏమి ఉండదు. అది తప్పుడు మాటలే, మరి ఎవరు మాట్లాడారు. కానీ మిగతా మాది ఉండేది డైలీ వర్కర్స్ యూనియన్స్. మాదంతా ఉండేది ఓన్లీ ఈ 13 మిగతా 24 క్రౌడ్స్లో 11 యూనియన్లు ఏమో అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి. అంటే డైరెక్టర్లు, రైటర్లు, ఎడిటర్లు ఇట్లా వీళ్ళ అందరి. మిగతా 13 యూనియన్లు డైలీ వేజెస్. అంటే వీళ్ళు రోజు షూటింగ్లో ఉండేవాళ్ళు. వీళ్ళకి మ్యాక్సిమం ఈ 13 యూనియన్లో కూడా 10 యూనియన్లు 2,000 బిలోనే ఉంటాయి డైలీ. అంటే 800 నుంచి 2,000 లోపు ఉంటాయి ఒక్కొక్కలాగా. ఇంకా మిగతా ఫైటర్స్కి, డాన్సర్స్కి టెక్నీషియన్ యూనియన్ ఉంటుంది, కెమెరా టెక్నీషియన్స్. వాళ్ళకి మాత్రమే 3,000, 4,000 అట్లా ఉంటాయి. అంతేగాని ఎక్కడ 4,000 దాటి పెంచిన వేతనాలు ఈ 13 యూనియన్స్లో ఉండవు. మీరు చెప్పినట్టు లక్షలు ఉండేది 11 యూనియన్లకి అవి అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి. అది మనకి ఇప్పుడు కెమెరామెన్ 10 కోట్లు చేసే కెమెరామెన్ కూడా ఉంటారు. అది మీరు ఆ టాలెంట్ని బట్టి, ఆ కాస్టింగ్ని బట్టి, ఆ సినిమా బడ్జెట్ని బట్టి తెచ్చుకుంటారు తప్ప మేము ఇది పెట్టుకోవాలని మేము దాంట్లో మా ఒత్తిడి చేసే ప్రక్రియ మాకు అసలు ఉండదు. మా ఇన్వాల్వ్మెంటే ఉండదు దాంట్లో. ఇంకొక ఆరోపణ ఏమైనా వస్తుందంటే ఫెడరేషన్ మీద, ఇప్పుడు మీరు అంటే వర్కర్స్ని ఇస్తారు, కార్మికుల్ని ఇస్తారు. కార్మికుల్ని ఇచ్చినప్పుడు అక్కడ 4 అవసరం పడిన చోట, లేదు 10 మంది అవసరం పడిన చోట మీరు 20 మందిని పంపటం, 4 అవసరమైన చోట 10 మందిని పంపటం, లేదంటే 50 మంది అవసరమైన చోట 100 మందిని పంపటం. అంటే పంపుతున్నామని చెబుతారు, కానీ తీరా వచ్చేది 50 మందేనంట అక్కడకు. కానీ 100 మంది ఛార్జెస్ వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళకు కూడా పే చేయాల్సిందేనని చెప్పేసి కంపెల్ చేస్తున్నారు మీరు అనేది కూడా ఒక కంప్లైంట్ ఉంది. అది తెలియదు. అది అసలు దాన్ని పూర్తిగా ఖండిస్తాం. ఎందుకంటే లొకేషన్లో వాళ్ళే ఉంటారు. పెద్ద సెట్ అయితే, ఎక్కువ మంది కాస్టింగ్ అయితే ఏమన్నా గుర్తించలేరు. కానీ 1-10 మందిని కవర్ చేయగలం. కానీ 100 మందిని కవర్ చేయాలంటే ఒక్కో డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. డిపార్ట్మెంట్కి ఎంతమంది కావాలని చెప్పి ముందు రోజు షెడ్యూల్ రాసిస్తారు కదా మేనేజర్ గారు కానీ, అక్కడ ఉన్న ఈపీ ప్రొడ్యూసర్లు కానీ, ఎవరైనా ఒక టీం ఉంటుంది. అంత డైరెక్ట్గా వాళ్ళు చూసుకోవాలి అది ఎంతమంది వస్తున్నారని. మరి వారు చూసుకోకుండా వారు ఇట్లా తప్పుగా మాట్లాడుతున్నారంటే అది పూర్తిగా ఖండించాల్సిన అంశం. ఎవరైనా సరే ఒక 5-10 మంది అంటే ఏమన్నా కవర్ చేయగలం. కానీ 100 మందిని మీరు చెప్పినట్టుగా 1000 మందిని ఒక 10 మంది దాటి అసలు ఎవరైనా కవర్ చేయగలమా? 10 మంది కూడా ఎందుకు వస్తారు ఎక్కువగా? ఇప్పుడు ఒక వెహికల్ ఎక్కువ వచ్చేటప్పుడు సపోజ్ రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్ అంటే ఇక్కడ నుంచి నీకు కంపల్సరీ ఎంతమంది కెమెరామెన్లు రావాలి, ఎంతమంది అసిస్టెంట్లు రావాలి, ఎంతమంది ఫైటర్లు రావాలి, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు రావాలి, క్లియర్గా ఒక నెంబర్ ఇస్తారు కదా ముందు రోజు. ఆ నెంబర్ దాటి మీరు పేమెంటే ఇవ్వరు కదా. అది క్లారిటీగా ఉంటుంది. కానీ అటువంటి ఆరోపణలు అనేది అదే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. వేతనాల పెంపు వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నారు చాలామంది. మరి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. లొకేషన్కి వెళ్ళినప్పుడు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎక్కువ మంది ఎందుకు వస్తారు? మీరు ముందు రోజు షెడ్యూల్ ఇస్తున్నారు కదా మాకు క్లారిటీగా. మాకు ఇంతమంది ప్రొడక్షన్ బాయ్స్ కావాలి, ఇంతమంది ఫైటర్లు కావాలి, ఇంతమంది డాన్సర్లు కావాలి, ముందు రోజు లిస్ట్ ఇస్తారు మాకు. ఆ లిస్టు ప్రకారం వెళ్తారే కానీ ఒకటేసారి ఒక 100 మంది ఖాళీగా ఉన్నారు కానీ 100 మంది లొకేషన్ పంపించి పేమెంట్ ఇవ్వండి చెప్పేసి ఖచ్చితంగా కంపెల్ చేసి పంపించి అంతమందికి పేమెంట్ ఇచ్చి తీరాల్సిందేనని చెప్పేసి మీరు ప్రెషర్ చేస్తున్నారు అని అంటున్నారు. అదే అసలు నాకు అర్థం కావట్లేదు. మరి ముందు రోజు మీరు ఎందుకు షెడ్యూల్ ఇస్తారు? ఆ షెడ్యూల్లోనే మీరు 10 మంది అంటే 10 మందే వెళ్తారు కదా. ఆ షెడ్యూల్ 10 మందిని ఇచ్చినా కూడా మీరు 15 మందిని పంపించి 15 మంది ఖాళీగా ఉన్నారు, మీరు అందరికీ ఇచ్చి తీరాల్సిందే వేతనాలు అని చెప్పేసి కంపెల్ చేస్తున్నారు. ఎందుకు వస్తారండి? అది అసంపూర్ణమైన వార్త. మరి ఎందుకు అంటున్నారో తెలియదు. అటువంటిది ఏమంటే మరి ఛాంబర్కి ఎందుకు పిలవలేదు ఇప్పుడు దాకా మమ్మల్ని? మా ప్రశ్న అది. మనకు ఛాంబర్ ఉంది అన్నిటికీ. ఏ చిన్న సమస్య వచ్చినా ఛాంబర్ దగ్గరకు వస్తాం. ఇటువంటి సమస్య మీద ఏ రోజైనా ఛాంబర్కి ఈ 3 సంవత్సరాలు పిలిచారా? ఈ 3 సంవత్సరాలు కాదు, ఇప్పటివరకు నేను 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఈ ఫెడరేషన్లో. మరి 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మరి ఇట్లా ఎక్కువ మందిని మేము తీసుకెళ్ళి పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదిగోండి ఈ లొకేషన్లో మేము 10 మందిని మేము
ప్రోగ్రామ్ రాస్తే 20 మంది వచ్చారు అని ఎక్కడైనా మరి మాకు ఒక్క రోజున మమ్మల్ని పిలిచి మాట్లాడారా? మరి మాట్లాడినప్పుడు మరి మాకెలా తెలుస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు? అంటే ఇప్పుడు పాయింట్ రైజ్ అయింది కాబట్టి, ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి వస్తున్నాయేమోనండి. ఇప్పుడు వరకు ఇష్యూ లేదు కదా. ఇప్పటికైనా సరే ఛాంబర్లో, మేము మొన్న ఛాంబర్లో కూడా ఈ మాట అడిగారు, ఇట్లా అంటున్నారు అని అడిగినప్పుడు మేము చూపెట్టమన్నాం. ఏ నిర్మాత ఇస్తున్నారు ఎక్కువ, ఎందుకు ఇస్తున్నారు చెప్తే మేము కూడా అటువంటి పొరపాట్లు ఏమైనా జరుగుంటే ఆ యూనియన్ ఇక్కడే కట్టడి చేస్తామని చెప్పాం. మీ మీద భారం పడకూడదు, మాకు మీరు ఏ పని అయితే చెప్పారో ఆ పని చేయటం వరకు మా కార్మికులు వస్తారు తప్ప లేని పని మీద రుద్దటం అనేది ఉండదు అని చెప్పాం. అటువంటిది ఏమైనా ఉంటే చెప్పండి, ఇక్కడ ఈ టేబుల్లోనే మేము పరిష్కరిస్తామని కూడా చెప్పాం. ఇప్పుడు ఫెడరేషన్లో ఉన్న యూనియన్లు ప్రతిదీ మీకు తెలుస్తుందండి కంపల్సరీ? ప్రతిదీ అంటే కంపల్సరీ ఒక కంప్లైంట్ పరంగా ఉంటే మాత్రం ఫెడరేషన్కి కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ లేకుండా అక్కడక్కడే వాళ్ళు ఆ యూనియన్ సభ్యుల మధ్యలోనే సవరించుకొని ఆ కంపెనీ వారితో మాట్లాడుకొని కనుక చేసుకుంటే అసలు మా దాకా రావు. ఏది మా దాకా అలా మీ దాకా రావట్లేదేమో అనేది నా పాయింట్. లేదు, కానీ మాకు రోజు ఇప్పుడు టచ్లో ఉంటారు. మాకు చెప్పకపోయినా సరే మా వర్కర్స్ మాకు చెప్పరు, మీరు అన్నట్టు ఎక్కువ మంది పంపిస్తున్నాం కాబట్టి. అలా అని మరి ఆ ప్రొడక్షన్ యూనిట్ వారు కూడా కంపల్సరీ ఛాంబర్లో కంప్లైంట్ చేయాలిగా. ఒకసారి జరిగింది, ఒక రోజు చూస్తారు, రెండో రోజు ఇట్లా ఒత్తిడి చేసినప్పుడు మాకు ఆ కంప్లైంట్ ఇవ్వాలిగా. మాకు వారికి ఛాంబర్ ఉంది, వారు మమ్మల్ని అడగరు డైరెక్ట్గా, వారు మమ్మల్ని అడగకూడదు డైరెక్ట్గా, మేము వారిని అడగకూడదు డైరెక్ట్గా. మధ్యలో ఏదైనా ఉంటే ఛాంబర్కి పిలవాలి, ఛాంబర్తో మాట్లాడాలి. ఏదైనా లొకేషన్ల సమస్య అయితే డైరెక్ట్గా మాట్లాడుకుంటాం. కానీ ఇటువంటి మీరు అన్నట్టు నిజమైన మాకు బడ్జెట్ పెంచుతున్నారు, మాకు భారం పెంచుతున్నారు అనే సమస్య అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఇష్యూ ఉన్నప్పుడు ఆ పెద్ద ఇష్యూ ఎక్కడ పరిష్కరించుకోవాలి మనం? ఇప్పుడు ఒక యూనిట్లో జరిగిందంటే అది మిగతా అన్ని యూనిట్లో జరుగుతున్నట్టే కదా. తర్వాత పెద్ద సమస్యగా తీసుకొని ఒక ఛాంబర్లో కంప్లైంట్ పెడితే మేము కూడా ఎవరి ద్వారా వచ్చిందో కంప్లైంట్ అఫీషియల్గా వాళ్ళు లెటర్ పంపిస్తారు మాకు, పలానా యూనియన్ సభ్యుల ద్వారా మాకు ఇట్లా అవుతుందంటే ఆ యూనియన్ మేము వెంటనే కాల్ ఫర్ చేస్తాం మీటింగ్కి. ఛాంబర్లో కూర్చుంటాం, అదే హాల్లో కూర్చుంటాం, అదే పరిష్కారం చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదైనా పేమెంట్ల విషయంలో కానీ రాకపోతే ఛాంబర్కి మేము కంప్లైంట్ పెడతాం, వాళ్ళు కంప్లైంట్ పెడతారు. లేకపోతే మా వాళ్ళు ఏమైనా లొకేషన్లో ఇబ్బంది జరిగితే వాళ్ళు కంప్లైంట్ పెడతారు, ఛాంబర్కి పిలుస్తారు, ఛాంబర్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు పిలుస్తారు, మాట్లాడతారు మాతో. ఇట్లా ప్రతిసారి జరుగుతున్నాయి కదా. ఇదే ఇప్పుడు మాకు బాధాకర విషయం ఏంటంటే ఇటువంటివి మాట్లాడుతుంటే బాధ. అది ప్రాక్టికల్గా చెప్తే మేము పరిష్కరిస్తా అని చెప్పాను. ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఏ యూనియన్ సభ్యుడైనా సరే మీకు ఇట్లా చెప్పారు అంటే, చేశారు అంటే ఇప్పటికైనా చెప్పండి. మీకు నిర్మాతకి న్యాయం జరగాలి, మా కార్మికుడికి న్యాయం జరగాలి అనేది మా లక్ష్యం తప్ప మా ఒక్కడికే కావాలి, మీరు నాశనం కావాలని కోరుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే రోజు మీతో పాటు షూటింగ్లో పాల్గొంటాం, మీతో పాటు తింటాం, మీతో పాటు కారులో జర్నీ చేస్తాం, మిమ్మల్ని ఇంటికాడ దింపాల్సిన బాధ్యత మాది. అట్లా ఎన్ని ఉంటాయి కాబట్టి మేము దాని ప్రకారం ఉంటాం తప్ప ఒక కుటుంబంలాగా భావిస్తాం. కానీ ఇట్లా ఏదో మాకు కొంచెం రేటు పెంచి అన్నప్పుడు మీరు కరెక్ట్ కాదు అంటాం, మాకు ఆ బాధ ఎక్కువైతుంది. అసలు మీకు అందరికి ఇచ్చే జీతాలు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇస్తున్నంత జీతాలు ఉన్నాయి అని చెప్పేసి మరి నిర్మాతలు అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అదే అనేది కష్టం అనేది ఇప్పుడు ఒకసారి వచ్చింది అనుకుందాం, కానీ దాని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా ఉంటే ఆ సాఫ్ట్వేర్ జీతాలు ఉంటే ఇక్కడ ఎందుకు పని చేస్తారు? సాఫ్ట్వేరే చేసుకుంటారు కదా వెళ్ళి. అట్లాగే మరి మీరు కూడా మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పని చేయకుండా మాతో ఎందుకు చేస్తారు? మా కష్టం మాది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరు వస్తారు? వాళ్ళు ఏసీల్లో కూర్చుంటారు, 8 hours పని చేస్తారు. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ చదువు ఆ పరిస్థితులు అన్నీ ఉండాలి కదా. వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకుంటే కాదు, వీళ్ళ దగ్గర అంత చదువు ఆ టాలెంట్ ఉంటే మేబీ వీళ్ళు కూడా అక్కడే చేసుకుంటారు. కానీ అట్లా చేసుకుని వీళ్ళ కష్టాన్ని వాళ్ళతో పోల్చి వీళ్ళ చులకనగా మాట్లాడటం అనేది మేము అయ్యే చెప్పాము. ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎప్పుడైతే వేతనాలు పెంపు అని అన్నామో వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు చాలామంది కూడా కాదండి, ఒకరిద్దరే మాట్లాడుతున్నారు. మరి వారికి పూర్తిగా మన ఇండస్ట్రీ గురించి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? మన కార్మికులు అంటే ఎవరో సడన్గా వచ్చి రాత్రి పుట్టేవాళ్ళు కాదండి. ఇప్పటికప్పుడు వాళ్ళు ట్రైనింగ్ అవుతా అది మనతో మమేకం కావాలి. ఏదో బయట పనులు చేసినట్టుగా మన సినిమా వాళ్ళు చేయలేరు. మనకు టైమింగ్స్ కానీ మన వాళ్ళతో మమేకం అయితేనే చేయగలం. అంతేగాని బయట వాళ్ళు కొత్తగా తీసుకొచ్చామంటే వాళ్ళు డైరెక్ట్ కెమెరా ముందు పోయి నిలబడతాడు, హీరోలు కలవాలని ఏదో సంతోషంతో వస్తారు. అట్లా వాళ్ళతో మనం చేయలేము ఇవన్నీ. మన వాళ్ళు ఏంటంటే మన హీరోని మన క్షేమంగా తీసుకుపోవాలి, మన యూనిట్ని భద్రంగా చూసుకోవాలి. ఆ యూనిట్లో ఒక వలయంలాగా ఏర్పడతారు మన కార్మికులు ఆ షూటింగ్ లొకేషన్లో. అట్లా కష్టపడతారు కానీ డే అండ్ నైట్లు. ఒక వేతనం పెంచండి, అది పెంచండి అనేది మా కష్టాన్ని అడుగుతుంది తప్ప మేము బట్ట కష్టానికి మా వేతనం పెంచమని అడుగుతుంది తప్ప. ఇప్పుడు మనకు తెలుసు ప్రతి సంవత్సరం డైలీ ఎంత పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో. ఒక ఇంటి రెంట్లు కానీ ఇప్పుడు ఇందిరానగర్లో ఇల్లు దొరకాలంటే ఒకప్పుడు 5,000 6,000 ఉండేది, ఈరోజు 10,000 లేని వచ్చిన రూమ్ కూడా లేదు. అది ఎవరి 10% 20% పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏ వస్తువులు పెరగట్లేదు, మన దినచర్యలో భాగంగా డైలీ వేస్ పెరగట్లేదు, స్కూల్ ఫీజులు పెరగట్లేదు, ఎక్కడ పెరగట్లేదు. అది కూడా కార్మికుల మీద భారమే కదా పడేది. వీరికి ఈ షూటింగ్ తప్ప వేరే చేసుకోవడం కూడా తెలియదు. షూటింగ్ ఎన్ని రోజులు ఉంటాయండి? బాగా మంచిగా షూటింగ్లు జరిగితే పీక్లో జరుగుతాయి 30 days 25 days జరుగుతాయి పీక్లో ఉంటే. లేకపోతే 10 days ఉంటాయి. 10 daysలో కార్మికుడు బతుకుతాడా? వాడికి వేరే చేసుకోవడం కూడా తెలియదు. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిన దాకా ఎదురు చూస్తా కూర్చుంటాడు. ఒక కార్మికుడు ఉన్నాడంటే ఒకటే సినిమా షూటింగ్ చేస్తాడా అండి? ఇంకో దానికి పోడా? వెళ్తారు, కానీ షూటింగ్ తక్కువ ఉన్నప్పుడు
ఇప్పుడు రెయిన్ సీజన్ ఉందండి. ఈ రెయిన్ సీజన్లో షూటింగ్ తక్కువ ఉంటాయి. Shoots అవ్వవు. ఒక నెలకు 10 రోజులు మ్యాక్సిమం 10-15 రోజులు ఉంటే ఎక్కువ. అదే సమ్మర్లో అనుకోండి అన్ని షూటింగ్ ఉంటాయి కాబట్టి అప్పటికి మన దగ్గర కార్మికుడు దొరకక బయట నుంచి అలాంటి తెచ్చుకుంటారు. పరిస్థితి కూడా ఉంటుంది. Yes. ఇప్పుడు మన సమ్మర్లో 120 షూటింగ్ జరిగాయి ఫర్ డేకి. చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి. అదేలేండి. అసలు అప్పుడు మన దగ్గర వర్కర్స్ లెక్క ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నారు. మనకు అబ్జెక్షన్ లేదు. అప్పుడు మన దగ్గర లేనప్పుడు తెచ్చుకోవడం తప్పు లేదు. మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నోడికే పని లేదు, మళ్ళీ కొత్తోడికి ఎందుకు అనేది మా ప్రశ్న. అంటే మీకు 5,000 10,000 ఇచ్చే బదులు బయట నుంచి తక్కువ అమౌంట్ ఇచ్చి టాలెంట్ కూడా ఎక్కువ ఉంది అందుకని తీసుకొచ్చామని చెప్పి అన్నారు. ఏమండి ఒకటే టాలెంట్ అంటున్నారండి. నేను అనేది టాలెంట్ కూడా నేను ఖండిస్తాను పూర్తిగా. టాలెంట్ అనేది మన దగ్గర లేకపోతే ఈరోజు మన సినిమా మొత్తం ఒకప్పుడు మన తెలుగు సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది. కానీ ఈరోజు మన సినిమా కన్నాంతరాలు దాటిందంటే మన కార్మికులు కష్టపడకుండా మన డైరెక్టర్లు, రైటర్లు, మన ప్రొడ్యూసర్లు మొత్తం వీళ్ళంతా తీయకుండానే మన వాళ్ళ కార్మికులు కష్టపడకుండానే ఇంత ప్రపంచ ఖ్యాతికి వెళ్ళాము మనం. ఒకప్పుడు ఫైటర్లు, డాన్సర్లు అంటే మన దగ్గర అసలు లేరు. మన వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. వాడు చెన్నై నుంచి బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు చూడండి ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ ఈరోజు ప్రపంచ ఖ్యాతికి మన వాళ్ళే ఉన్నారు. ఇంక వేరే లేదు ఇక్కడ. ఈరోజు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ బాలీవుడ్ కానీ చెన్నై కానీ మొత్తం ఈరోజు మన ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారండి. ఈరోజు టోటల్గా మనం ప్రపంచ ఖ్యాతికి వెళ్ళాము ఈరోజు. ఎందుకంటే మీరు స్కిల్ డెవలప్ చేస్తే మన దగ్గర ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మన వాళ్ళు ఎంతో మీకు తెలుసు బాగా ఏ రంగంలో అయినా మన తెలుగు వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో వెళ్తారు. అలా మీరు ఎందుకు ఎంకరేజ్ చేయాలనేది మా ప్రశ్న. ఎందుకు బయట నుంచి తెచ్చుకుంటారు ఒక్కొక్కరిని? ఇక్కడ 5,000కి దొరికి అదే మళ్ళీ మీరు ఒకటి చూడండి. అంటే వాళ్ళ గురించి మేము మాట్లాడకూడదు. వాళ్ళు తెచ్చుకుంటారు బాంబే నుంచో లేకపోతే మేకప్ వాళ్ళు ఇంకోళ్ళు తెచ్చుకుంటారు. కానీ కింద కష్టపడేదంతా మన వాళ్ళే. వాళ్ళకి మాత్రం 5,000 ఇచ్చే కాడ 50,000 5 లక్షలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఫర్ డేకి. సరే అది వాళ్ళ ఇష్టం. మేము దాంట్లో అంతర్గతం మేము మాట్లాడాం. మేకప్ ఆ స్కిల్ కావాలి కాబట్టి వాళ్ళు మేము తెచ్చుకున్నాం అంటారు. అది మనం స్క్రీన్ బట్టి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. మన దగ్గర లేనప్పుడు సరే తెచ్చుకున్నాను. కానీ కింద కష్టపడేదంతా మన వాళ్ళేగా. ఆ కింద కష్టపడే వాళ్ళు కూడా అక్కడ తెచ్చుకుంటామంటారు. వాళ్ళు అక్కడ తీసుకొచ్చే వాళ్ళకి రోజుకి 25,000 ఇస్తా అంటారు. ఇక్కడ 5,000 ఇస్తే చాలంటే 25,000 ఇస్తామంటారు. మెయిన్ టెక్నీషియన్ చాలు అక్కడి నుంచి. కింద టెక్నీషియన్ అవసరం లేదు. మన దగ్గర లేకపోతే కదా. అట్లా మన వాళ్ళని డెవలప్ చేయండి అంటున్నాం. మన వాళ్ళని డెవలప్ చేసి మన కష్టాన్ని గుర్తించమంటాం తప్ప వేరే మేమేం అడగాల్సిన అవసరం లేదు మాకు. అసలు మాకెందుకు? మా కష్టానికి మాకు ఇస్తే ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది జరగదే. ఎక్కడ ఏ రోజు ఏ ఒక్క షూటింగ్లో ఇబ్బంది జరగలేదే. చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు కూడా. ఆ ఇష్యూస్ని కూడా ఈసారి వారు మాట్లాడే మాటలను బట్టి మేము ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పాం. ఏ సమస్య మీ ముందు పెట్టండి, ఛాంబర్లో పెట్టండి. ఫైటర్స్ వాళ్ళ ఇష్యూ జరుగుతుందా, డాన్సర్ వాళ్ళ ఇష్యూ జరుగుతుందా, ఇది పర్సంటేజ్ వరకు విషయం ఉంది. పర్సంటేజ్ ఎప్పటి నుంచో వస్తుంది పర్సంటేజ్. దానివల్ల బాగా ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని కూడా మేము అదే ఫైటర్స్తో ఛాంబర్ హాల్లో చెప్పించాం. మా వల్ల తెలుగు నిర్మాతకి ఏమైనా అన్యాయం జరిగితే చెప్పండి, మేము దాన్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు అంతకన్నా ఏం కావాలి? సినిమాకి పెద్ద పెద్ద బడ్జెట్లు పెడతారు, కోట్లలో ఖర్చు పెడతారు, హీరోల కోసం కోట్లాది రూపాయలు ఇస్తారు. వీళ్ళకి వేతనాలు పెంచమంటే ఎందుకు పెంచట్లేదని మీరు అడుగుతున్నప్పుడు హీరోకిను మీకు ఎట్లా పోలిక ఉంటుంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఇప్పుడు కూడా హీరోకి ఎందుకు పెంచారనే ప్రశ్న మేము ఎక్కడ వేయలేదండి. ఎందుకంటే అది వారి ఇష్టం. అది నిర్మాత వాళ్ళ స్క్రిప్ట్, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ ఇష్టం. మేము ఆ బడ్జెట్లోకి పోము. మేము ఎన్ని రోజులు చేసుకున్నా మా కష్టానికే అడుగుతున్నాం తప్ప మేము ఎప్పుడు అటువంటి మాటలు మాట్లాడడం. ఎందుకంటే మన తెలుగు హీరో మనం గౌరవించుకోవాలి, మన తెలుగు డైరెక్టర్ని గౌరవించుకోవాలి. వారికి ఎంత ఇస్తారు ఏంది అనేది ఆ నిర్మాత వారి మధ్య మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా ఏంటంటే మాది వేజెస్ పెంచడం అనేది ఒక చిన్న అంశంగానే భావిస్తాం మేము. వారు బయట మాట్లాడలేక, వారి బడ్జెట్లు పెంచుకోవడంలో వాళ్ళకి కట్టడలేక, వారి బయట వాళ్ళు అడగలేరు. ఇప్పుడు మీరు చెప్పిన పదాలన్నీ వారు అడగలేక బయటికి వారు ఏదో మా వేజెస్ అడ్డం పెట్టుకొని ఏదో టైం పాస్ చేస్తున్నారు తప్ప వారి కష్టాన్ని లేదంటలేదు. కానీ వారి కష్టం ఎవరి వల్ల ఉందో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు బడ్జెట్ తగ్గించుకునే మార్గం వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్ప మా కార్మికుల వేతనాల ద్వారా వారేమి సినిమా హిట్ అయితే లాభాలు రావు, లాస్ అయితే మా ద్వారా ఏమి తేడా రాదు. కానీ ఆ బడ్జెట్లు అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళ అంశంలోకి మేము మాట్లాడే అంత పెద్దవాళ్ళం కాదు. మా వర్కర్స్, మా చిన్న వర్కర్స్ కోసమే మేము మాట్లాడతాం. కానీ లేని అంశాల్లోకి మేము రాము. మా నిర్మాత బాగుండాలనుకునే వాళ్ళం, అలాగే మా వర్కర్ బాగుండాలని మా పోరాటం. సార్ ఇప్పుడు మీ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది? ఎప్పుడు ఆపుతారు? మా పోరాటం ఒకటే 30% చెప్పాము. తర్వాత వాళ్ళు ఒక 3 days 4 days తర్వాత ఫస్ట్ 5% అన్నారు. తర్వాత మళ్ళీ 7.5% అన్నారు. ఈరోజు అంతిమంగా నిన్న 15% ఇస్తాము ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 5 ఇస్తామన్నారు. అలా అంటే ఓకే హ్యాపీ కాదు, ఇంకో పర్సంటేజ్ ఆలోచించండి అని చెప్పే లోపే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది ఓన్లీ 10 యూనియన్లకే ఉంటుంది, 3 యూనియన్లకు అసలు పెంచమన్నారు. అంతిమంగా చర్చలు ముగుస్తాయి అనుకున్న టైంలో ఇది ఓన్లీ అందరికీ వర్తించదు, ఓన్లీ 3 యూనియన్లకే అసలు రూపాయి కూడా పెంచము, ఒక్క పర్సంటేజ్ కూడా పెంచం, ఇది ఓన్లీ 10 యూనియన్లకే వర్తిస్తాయి అని ఫెడరేషన్లో ఉన్న డైలీ వర్కర్స్లో ఉన్న 13 యూనియన్లో 10 యూనియన్లకు పెంచి 3 యూనియన్లకు పెంచకుండా అంతర్గత పోరు ఏర్పాటు చేసే విధంగా ఒక తెలివిగా ఏదో ఒక గాలం వేశారు మాకు.
ఫెడరేషన్ విభజించి పాలిద్దాం, వాళ్ళకి పెడదాం అన్నట్టుగా ఏదో గేమ్ వేశారు. ఆ తర్వాత మా వర్కర్స్ అందరితో మీటింగ్ పెట్టుకుంటే మనం అందరం ఒకటే కుటుంబం, మనం అందరం కూడా తప్పనిసరిగా 24 యూనియన్లు ఒకరికి పెంచకపోయినా మనం ఎవరి పనులకు వెళ్ళొద్దని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాం. ఆ 3 యూనియన్లకు ఎందుకు పెంచడం కూడా మాకు చెప్పాలని చెప్పాం. వాళ్ళకి పెంచాల్సిందని చెప్పాం. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ యూనియన్. టెక్నీషియన్ యూనియన్ మీన్స్ కెమెరా అసిస్టెంట్స్. ఈ 3 యూనియన్లకి ఎందుకంటే వాళ్ళు ఫైటర్స్, డాన్సర్స్ స్కిల్ అండి. మేము 20 రోజులు పనిచేస్తే నెలలో వారికి ఒక సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఎన్ని ఫైట్స్ ఉంటాయి. పెద్ద సినిమాల్లో ఈ మధ్య ఫైట్స్ ఉంటాయి, చిన్న సినిమాలో ఫైట్సే ఉండవు. మరి వాళ్ళకి అసలు షూటింగే ఉండదు కదా. వారికి నెలలో ఒక 2 ఫైట్లు 2 సాంగ్స్ జరిగితే ఎక్కువ. వారు సేమ్ మళ్ళీ అంతిమంగా లెక్కేసుకుంటే మళ్ళీ బ్యాలెన్స్ అదే పేమెంట్ అయింది. కానీ మీరు వాళ్ళకి పెంచము అన్నారు, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అన్నారు. ఆ సమస్య పరిష్కరిస్తా అని చెప్పాము అక్కడే స్పాట్లో. మన తెలుగు నిర్మాతకైతే ఏ ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పాం. దానికి మరి వారు ఆ విషయంలో మాట్లాడకుండా వేరే ఏదేదో మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాల. ఆ పదం ఎందుకన్నారు కూడా 3 యూనిట్లు పెంచమనేసరికి మాకు ఇంకా ఆవేశానికి గురయ్యాం. మాకు ఇంకా చర్చలు ఫలించాయి. ఓకే, రేపు విధులకు వెళ్దాము అనగానే ఒకరు ఫుడ్ తినకుండా మనం ఫుడ్ తిన్నా బాగోదు, మనం ఇప్పుడు దాకా ఒకటే కలిసి ఉండవాళ్ళమని మా కార్మిక ఐక్యత మేము చూపించాము. మొన్న కార్మికులు అందరూ కూడా ఏకపక్షంగా ఉన్నారు. పెంచితే అందరికీ పెంచండి, లేదు వాళ్ళకి ఎక్కువ ఉంది అనుకుంటే వాళ్ళకి 1% తగ్గించండి కావాలంటే, మేము సహకరిస్తాం, అంతేగాని అసలు పెంచడం అనేది తప్పని చెప్పాం. ఇక అంతిమంగా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ సూచన మేరకు మన గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి వాళ్ళు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా నిన్న మమ్మల్ని పిలవడం జరిగింది. అక్కడ ఏమైందండి, ఏమన్నారు? వారికి మరి వారి నిర్మాతలు ఏం చెప్పారో, మరి వారికి ఎలా మాట్లాడారో మాకు తెలియదు. కానీ అంతిమంగా మేము వెళ్ళినప్పుడైతే ఒకటే చెప్పారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ మన సినిమా హబ్, మన ఇండియా కాదు ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా ఇంకా స్టూడియోల నిర్మాణం కానీ ఒక ప్లేస్ కానీ మీకు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమయంలో మీరు ఇలా స్ట్రైక్ అంటే మేము స్ట్రైక్ చేయలేదు సార్, ఆల్రెడీ షూటింగ్లు జరుగుతున్నాయి, 13 షూటింగ్లు జరుగుతున్నాయి, మేము ఎక్కడ చేయలేదు స్ట్రైక్. జరుగుతున్నాయి. చిన్న సినిమాలు 30% చేసుకుంటున్నారండి, చాలా మంది చేసుకుంటున్నారు. యాడ్స్ కానీ ఇవన్నీ షూటింగ్లు 13 షూటింగ్లు జరుగుతున్నాయి రోజు, పర్మిషన్ తీసుకొని మాతో. ఈ పెద్ద సినిమాలు జరగట్లేదు కానీ చిన్నవన్నీ జరుగుతున్నాయి, వారు అన్ని చేసుకుంటే వెళ్తున్నాయి. మేము సహకరిస్తూనే వెళ్తున్నాం. చిరంజీవి గారిని కూడా కలుస్తారని అన్నారు, మీరు కలిసారా అండి? మీ ఫెడరేషన్ చిరంజీవి గారిని మేము కలవలేదండి, వాళ్ళే కలిశారు, నిర్మాతలే కలిశారు. నిర్మాతలు కలిసిన తర్వాత వారి కష్టం వాళ్ళు చెప్పారు. తర్వాత మాకు చిరంజీవి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అసలు మీ కష్టం ఏంటి, నష్టం ఏంటి ఒకరితో మాట్లాడమన్నారు, వారితో మాట్లాడాము. తర్వాత అంతిమంగా వారు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, తెలుసుకొని వాళ్ళు పిలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏదన్నా వారు చామర్ సమక్షంలో పరీక్షించుకోమని చెప్పారు. మీరు ఏదైనా వర్కర్స్కి న్యాయం చేయమని చెప్తారు తప్ప ఏ అగ్ర హీరో అయినా ఎవరైనా వర్కర్స్కి పెంచకుండా అసలు ఏ రూపాయి కూడా పెంచకుండా పనిలోకి వెళ్ళమని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి కూడా మాకు కష్టం తెలుసు కాబట్టి, వారు కూడా చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే కాబట్టి వారికి కూడా వర్కర్స్కి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మేము అడిగే దాంట్లో కనుక ఏమన్నా న్యాయబద్ధంగా కాకుండా మేము 50% అడిగితే కనుక మేము తప్పు. మీ గతంలో ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటని అడిగాను తప్ప 50% పెంచి మీరు తగ్గించమని మేము అట్లా ఆ కోరికలు కోరలేదు. మేము కరెక్ట్గా అదే మాటకి కట్టుబడను, ఆ మాట ప్రకారం కావాలన్నాం. అయినా సరే ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా సహకరిస్తా అని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఏదైనా మాటల్లో సంప్రదింపులు జరపాలి తప్ప, సంప్రదింపులు జరపకుండా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి దీన్ని ఏదేదో వాళ్ళు చేస్తున్నారు తప్ప, అసలు నిర్మాతలు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. మమ్మల్ని పిలిచి మాట్లాడట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు నిన్న మంత్రి గారు చెప్పిన తర్వాత, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మాట్లాడుతూ అన్నారు. అంతిమంగా ఈ రోజు ఫైనల్ అవుతుంది అనుకున్నాం, ఈ రోజు పిలుస్తా అన్నారు. ఈరోజు పిలవలేదు, మరి ఎందుకు పిలవలేదు కారణాలు మాకు తెలియదు. అంతిమంగా లెటర్ పంపించారు, రేపు 3 గంటలకి సమావేశానికి రమ్మని. రేపు 3 గంటలకి, రేపు 10వ రోజు అవుతుంది. బాలకృష్ణ గారితో ఏమైనా మాట్లాడారా మీరు? బాలకృష్ణ గారిని కూడా వాళ్ళే కలిశారు. బాలకృష్ణ గారు కూడా వర్కర్స్ పెంచితే తప్పే ఉందని చెప్పారు. ఎందుకంటే వారికి కూడా కష్టం తెలిసిన వాళ్ళండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కష్టపడేటప్పుడు వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు కార్మికులు కాబట్టి రోజు వాళ్ళ కష్టం చూస్తారు కదా. ఇంటి దగ్గర నుంచి కార్మికుడు తీసుకెళ్ళి మళ్ళీ లొకేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేదాకా వారితోనే జర్నీ చేస్తారు. వారితోనే మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ఫుడ్ పెట్టే దగ్గర కానీ, వారికి సేవలు చేసే విషయంలో కానీ, కార్వాన్లో కానీ అంతా కానీ ఎవరు మన వర్కర్సే కదా ఉండేది. వారి కష్టం రోజు తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళు ఏమీ లేకుండా వాళ్ళకి ఫ్రీగా చేయండి అని వాళ్ళు చెప్పలేరు కదండి. అది చెప్పిన దాన్ని మంచిగా పరిగణలో తీసుకొని ఇక్కడ ఛాంబర్ హాల్లో పరీక్షించుకుంటే బాగుంటుంది అనేది అన్ని చర్చలు జరుపుకుంటే బాగుంటుంది. అంతిమంగా కార్మికుడు న్యాయం జరగాలి, మేము నిర్మాత కూడా బాగుండాలనుకునే మనుషులు మేము. మీ దాంట్లోనే కొంతమంది, మీ యూనియన్ వాళ్ళే, మీ కార్మికులోనే కొంతమంది మీతో డిఫర్ అయ్యి మేము షూటింగ్స్ చేస్తాము, ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సమ్మెకి మాకు సంబంధం లేదు, మేము రెడీగా ఉన్నాము షూట్స్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే నేను చూశానండి. అట్లా ఏమి ఉండదండి. మరి వాళ్ళు మా యూనియన్ సభ్యులై ఉంటారు. అదే చెప్తున్నా కదండి, ఇట్లా కావాలని కొంచెం డిఫరెన్స్ క్రియేట్ చేయడం కోసం ఏదో చేస్తూ ఉన్నారు కొందరు ప్రయోగాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళ వీడియో నేను చూశానండి, వాళ్ళు మాట్లాడుతున్న వీడియో నేను చూశాను. మా సభ్యుల్లో కలిసి వాళ్ళు అట్లా మాట్లాడటానికి కొందరిని క్రియేట్ చేశారు. కానీ మా యూనియన్ సభ్యులు ఎవరు కూడా అనుమతి లేకుండా, ఫెడరేషన్ అనుమతి, యూనియన్ అనుమతి లేకుండా ఏ ఒక్క షూటింగ్కి వెళ్ళరు కూడా. త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిద్దామండి అయితే. ఎందుకంటే షూట్స్ జరుగుతుంటే కలకలలాడుతుంటుంది మీకు, వాళ్ళకి, అందరికీ కూడా, ప్రేక్షకులకు కూడా ఆనందం.
మూవీస్ అనుకున్న టైంలో వస్తే లేట్ అయిపోద్ది కదా. ఇప్పుడు మీరు షూటింగ్ లేట్ అయిందంటే రిలీజ్ డేట్లు కూడా అన్నీ లేట్ అయిపోతుంటాయి. రిలీజ్ ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేసుకొని ఉంటారు, కొన్ని డిసైడ్ చేసుకొని ఉంటారు, కొన్ని ముహూర్తాలు పెట్టుకొని ఉంటారు, అభిమానులకి మెసేజ్లు ఇచ్చేసుకొని ఉంటారు. ఎందుకంటే మా కార్మికుల కష్టాన్ని మేము గుర్తించమని అడుగుతున్నామండి. ఇది 1-2 రోజులు అయిపోయే పని, ఇన్ని రోజులు మీరు సాగదీయొద్దు, మీరు దేనికైనా మేము సహకరిస్తాం, కానీ కూర్చొని మాట్లాడండి అని చెప్తున్నాం. అంతిమంగా రేపు పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ సుమన్ టీవీ ద్వారా నిర్మాతలు కూడా తెలియజేస్తున్నామండి. ఆశిద్దామండి అలాగే మంచి జరగాలని. రేపు సెట్ అయిపోయి మొత్తం ఆల్ సెట్ అని మీరే బయటకు వచ్చి చెప్పాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.